ఏం తాత ఎలక్షన్ ఆడవడంతా ఈ పేపర్లోనే ఉంది, ఊర్లో ఏం కనిపించట్లేదు. ఏం తాత నవ్వుతున్నావు? ఇంతకీ ఓటెవరికి వేస్తున్నావు? మీది ఈ ఊరు కాదా బాబు? ఎందుకలా అడుగుతున్నావు? ఏమీ లేదు, ఇక్కడికొచ్చి ఓటెవరికేస్తావని అడుగుతున్నావు కదా, అందుకే. అబ్బా అవునా, అంత గొప్ప నాయకుడా? ఎక్కడి నుండి తెచ్చారేంటి? ఎక్కడి నుంచో తెచ్చుకుంటేనో ఎవరో వదిలేస్తేనో వచ్చేది కాదు బాబు నాయకత్వం అంటే. మనం చేసే మంచి 10 మందికి చేరాలని తనంతట తానుగా వెతుక్కుంటూ వచ్చేది. అలా వస్తే నాయకుడు అయిపోతారేంటి? మన కష్టాలు దరిచేరకుండా పోరాడే అసమాన సైనికుడవుతాడు. అలా పోరాడేవాణ్ణి జనాలే నాయకుణ్ణి చేసి దగ్గరుండి గద్దెనిచ్చి మరీ గెలిపిస్తారు. ఆయనే మా నాయకుడు. ఎవరు తాత ఆయన? చదువుకోలేక ఇబ్బంది పడుతున్న విద్యార్థుల్ని తన ఖర్చుతో చదివించాడు. చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి చేయూతనందించాడు. అందరూ ఆశలు వదిలేసుకున్న ఓ చిన్నారి గుండెలో ధైర్యం నింపి మళ్లీ తన జీవితంలో చిరునవ్వు పోయించాడు. కష్టం కరిగి కళ్ళ అంచున జారకముందే సాయం అనే 2 అక్షరాల పదంతో ప్రజలందరికీ అర్థమయ్యేలా చేశాడు. దశాబ్దానికి పైగా చేసిన సేవల్ని చూసి ప్రజలే ముచ్చటపడి ఇండిపెండెంట్గా నామినేషన్ వేయించారు. ఆ రోజు ఏమైంది తాత? తాత ఏమైంది? కృష్ణమ్మే కదిలొచ్చి ఊరంతా కాలినడకన ఊరేగింపుగా నడిచొస్తే ఎలా ఉంటుందో తెలుసా? అంతమంది అభిమానానికి ముచ్చటపడి గెలుపు కూడా ఆయన వెంటే వచ్చేసింది.